నమస్తే వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నేను కళ్యాణి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం దివ్యాంగులు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి దివ్యాంగ శక్తి పథకం కింద దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని స్థానిక హైటెక్ బస్ స్టాండ్ వద్ద కలెక్టర్ కీర్తి చేకూరి ప్రారంభించారు. ఈ సందర్భంగా కంబాల చెరువు నుండి జిల్లా కలెక్టరేట్ వరకు రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి కలెక్టర్ కీర్తి చేకూరిలు దివ్యాంగులతో కలిసి బస్సులో ప్రయాణించి వారికి ఉత్సాహం నింపారు. అనంతరం జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ కీర్తి చేకూరి, జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, రూడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి తదితరులు దివ్యాంగులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ దివ్యాంగుల ప్రయాణాన్ని సులభతరం చేస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపేలా ప్రభుత్వం దివ్యాంగ శక్తి పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం ద్వారా దివ్యాంగులు 5 రకాల ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమాలు వారిలో నమ్మకం, ఉత్సాహం, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలనే ధైర్యాన్ని పెంపొందిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ వై మేఘాస్వరూప్, డిఆర్ఓ టి సీతారామమూర్తి, జిల్లా ప్రజా రవాణా అధికారి మూర్తి, ఏవో మహమ్మద్ అలీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగ శక్తి అనే కొత్త ప్రోగ్రామ్ ఈరోజు ప్రారంభం చేశాము. ఇందులో భాగంగా మనకి దివ్యాంగులు, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ పీడబ్ల్యూ యాక్ట్ ప్రకారం మనకి 21 రకాల డిజబిలిటీస్ ఉంటాయి. 21 రకాల డిజబిలిటీస్ అందరికీ కూడా ఉచిత బస్ ట్రావెల్ స్కీమ్ మొదలుపెట్టింది. ఇప్పుడు వరకు ఉన్న స్కీమ్లో ఓన్లీ 4 టైప్స్ ఆఫ్ డిజబిలిటీస్, అందులో కూడా పూర్తిగా బ్లైండ్నెస్, పూర్తిగా డెఫ్ అండ్ డెమ్ కేటగిరీస్కే కవర్ అయింది. ఇప్పుడు మనకి పార్షియల్ బ్లైండ్నెస్, లో విజన్, సెరెబ్రల్ పాలసీ, ఇంత డిఫరెంట్ నర్వస్ సిస్టమ్ రిలేటెడ్ ఇష్యూస్, ఏవైతే డిఫరెంట్ డిజబిలిటీస్ ఉన్నాయో అందరికీ కూడా ఉచిత బస్ ట్రావెల్ అనేది మనకి ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది. ఇందులో భాగంగా అందరికీ కూడా మేము మా తరఫు నుంచి ఐడెంటిఫై చేసి బస్ పాసెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదొకటి మేము మానిటర్ చేస్తాము. దీనివల్ల సుమారుగా 40,000 మంది బెనిఫిషియరీస్ మనకి మన జిల్లాలో ఉన్న, మన జిల్లా వరకు ఉన్న 40,000 మందికి కూడా దీనివల్ల ఉపయోగం ఉంటుంది. జనరల్గా ఉంటుంది ప్రిఫరెన్స్ ఉంటుంది. ప్రిఫరెన్స్ వాళ్ళకి కేటాయించిన సీట్లో పాస్ ఎంతకాలం ఉంటుంది? పాస్ ఇప్పుడు మనం ఇచ్చాం కాబట్టి ఈ స్కీమ్ పాస్ ఎప్పటికీ కూడా వ్యాలిడ్ ఉంటుంది. మనం ప్రతి సంవత్సరం దాన్ని రెన్యూ చేసుకోవాల్సిన అవసరం లేదు.